స్వామి ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు అవును. అంటే ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఏంటంటే ఫోటోల్లో వాటిల్లో చూసినంత వరకు ప్రత్యక్ష దైవాల కింద వాళ్ళని ఏదో అంటే ఫోటోలో కనబడుతున్న వాళ్ళు దేవుళ్ళు అని అంటారు. అవును. అసలు ప్రత్యక్ష దైవం అంటే ఎవరు ఈ ప్రపంచానికి? చాలా మంచి ప్రశ్న మీరు అన్నట్టు. ప్రత్యక్ష దైవం అంటే యూనివర్సల్గా మొత్తం విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి వాడు, అణువణువు ఉన్నవాడు విశ్వకర్మ. విశ్వకర్మ. విశ్వం అంటేనే విశ్వకర్మ. విశ్వకర్మ అంటేనే విశ్వం. ఈ విశ్వకర్మ నుంచే అన్నీ ఉద్భవించాయి. ప్రతి విషయాన్ని కూడా మనం దీనికి లింకు అంటే సముద్రం నుంచి నీళ్ళని మేఘాలు తీసుకొచ్చి ప్రపంచమంతా వర్షం కురిపిస్తాయి. మళ్ళీ ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సముద్రానికే వెళ్ళిపోతుంది. భూమినంతా శుభ్రం చేసుకొని అవన్నీ కూడా చెరువులు, బావులు, కుంటలు, నదులు అన్నిటికీ పారుతూ అన్నిటి చేరుకుంటూ వాటి నుంచి సముద్రం లేకపోయి కలిసిపోయి మొత్తం ఉప్పుగా మారుతుంది. మన ఇక్కడ ఉన్న పొల్యూషన్ అంతా తీసుకుపోవడం అనేది ఈ పొల్యూషన్ అంత ఉప్పుగా మారుతుంది. ఎందుకండి, మనం కొద్దిగా శ్రమ పడ్డామనుకోండి, మన శరీరం నుంచి వచ్చిన చెమటని తీసుకొని మనము నాలుగు పైన టేస్ట్ చేయి, ఉప్పగా ఉంటుంది. ఉప్పగా ఉంటుంది. మన శరీరం నుంచి వచ్చిన నీరు ఉప్పగా ఉండడం అనేది ఎందుకు ఉంది? అదే కరెక్ట్. అది విచిత్రం. అట్లాగే మన ఈ భూమి మీద ఉన్నటువంటి పొల్యూషన్ అనేది చెడును అనేది క్యూర్ చేసుకుంటూ వర్ష రూపంలో ఈ నీరంతా వెళ్ళి సముద్రంలో కలవడం వల్ల సముద్రం ఉప్పుగా మారిపోతుంది. అదేవిధంగా ఈ విశ్వం అంతా నువ్వు ఎన్ని చెప్పినా నేను ఎన్ని చెప్పినా ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడుకున్నా, వాళ్ళకు అర్థమైంది వాళ్ళు మాట్లాడుకున్నా, తెలిసి మాట్లాడుకున్నా తెలియకుండా మాట్లాడుకున్నా సముద్రం లాంటివాడు అంటే యూనివర్సల్గా విశ్వకర్మ. ఆయన నుంచి వచ్చిన భాగాలు, ఆయన నుంచి వచ్చినటువంటి వృత్తులు, ఆయన నుంచి వచ్చినటువంటి కుల సంఘాలు ఆయన నుంచి వచ్చిన అన్నీ A to Z ఆయన నుంచి వచ్చినవే. అయితే ఇందులో మనము ప్రత్యక్షంగా అన్నాం. అయితే ఈయన పరోక్షంగా ఉన్నవాడు ఎవరు? విశ్వకర్మ గారు. ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వీళ్ళు ముగ్గురే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత భూమి, ఆకాశము ఇవన్నీ పక్కన పెడితే కనిపిస్తున్నటువంటి సూర్యుడు అంటే మనకు వెలుగునిస్తున్నటువంటి వాడు ఒక గోళమే అనుకుందాం. ఆ గోళం అనేది మనం తెలిసిన వాళ్ళకి గోళం అనుకోవచ్చు, తెలిసిన వాడికి తెలియని వాడికి కలిపి అది సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఆయన నుంచే కాలము అన్నది ప్రారంభం జరుగుతుంది. సూర్యోదయం నుంచి ఈరోజు సూర్యోదయం, రేపటి సూర్యోదయం వరకు వారం. అంటే ఈరోజు శనివారం అనుకోండి, ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యుడు ఉదయించే వరకు శనివారమే. రాత్రి 12ంటికి ఆదివారం రాదు. సూర్యోదయం టు సూర్యోదయం 24 గంటలు. ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు ఆదివారం ప్రారంభమవుతుంది. ఇలా కాలాన్ని మనకు లెక్కలు నిరూపిస్తున్నవాడు, లెక్కల్ని నేర్పిస్తున్నవాడు, ప్రకృతినంతా కూడా తెలియచేస్తున్నవాడు మొదటివాడు సూర్యుడు. ఆయనే దిక్చూచి, ఆయనే వాస్తు పురుషుడు. సూర్య భగవానుడే వాస్తు పురుషుడు. ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాడు, ఆగ్నేయం, వాయువ్యంగా అస్తమిస్తాడు. మళ్ళీ ఉత్తరాయణంలోకి వస్తాడు, అంటే ఈశాన్యం నుంచి నైరుతిగా అస్తమిస్తాడు. ఈ టైం గ్యాప్లో ఇప్పుడు సాయంత్రం 5:45 అంటే 5:45 నుంచి 6 లోపల అస్తమిస్తాడు. అదే వేసవి కాలంలో 6:45 నుంచి 7 లోపల అస్తమిస్తాడు. లేట్ ఉంటుంది ఆ డైరెక్షన్లో. దాన్నే దిక్చూచి అంటారు, దాన్నే వాస్తు. సూర్యుడి నుంచి వచ్చినదే వాస్తు. విశ్వకర్మ అల్లుడు. ఓకే, ఈ రిలేషన్. ఓకే, దాని గురించి మన రకరకాలుగా చెప్పుకుంటుంటారు, అవన్నీ రాంగ్. ఎందుకంటే అందులో మనము ఒక పాజిటివ్ని ఒక భక్తిపూర్వకంగా మనము చూడాలి తప్ప అందులోని వాళ్ళ యొక్క లోపాలని మనం ఎత్తి చూపించడం అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే
మన గురించే మనకు చేత కాదు, మన గురించే మనకు తెలియదు. సూర్య భగవానుడు గురించి మనము ఆయన గురించి నెగిటివ్ గురించి తెలియచేయడం అన్నది రాంగ్. అవును. ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడు. మనకు అనువనువున వెలుగుని, వేడిని ఏ స్థాయిలో రిలీజ్ చేయాలో అంతే స్థాయిలో రిలీజ్ చేస్తూ క్రిమి కీటకాలని, మురికిని అన్నిటినీ కూడా, చీడ పురుగులన్నింటినీ కూడా నాశనం చేసి పోతున్నవాడు. ఎంత అవసరం అవుతే అంత డిగ్రీస్ అంటే రేడియేషన్ రిలీజ్ చేస్తూ, అంటే ఎండని రిలీజ్ చేస్తూ చెడునంతా కూడా నాశనం చేసి మంచిని మాత్రమే స్థాపన చేసి వెళ్తున్నవాడే సూర్య భగవానుడు. దాన్నే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచిని స్థాపన చేస్తాడు, చెడుని నాశనం చేస్తాడు. ఇప్పుడు ఎందుకు మన కొన్ని పురుగులు ఉంటాయి, లాస్ట్కి చీమలైనా సరే ఒక బండ మీద వేయండి, అవును, మాడిపోతాయి ఎండలో. అంతే. చెడును కూడా, చెడు మాట్లాడే వాళ్ళను కూడా నాశనం చేస్తాడు. కానీ దానికి ఓ రోజు టైం అంటూ ఉంటుంది, సమయం ఉంటుంది, సమయము, సందర్భము, ప్రతిదానికి టైం ఉంటుంది. అంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ పైన ఒక కన్ను అనేది ఎప్పుడు. మరి అందుకే కదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కొట్టి మిట్టాడుతున్నాడు. అదే, ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో అయిపోతూ ఉంటుంది. నిజంగానే వాడు తలచింది ఒకటి అవుతే దైవం తలంచింది ఇంకొకటి ఉంటుంది. వాడు ఏవేవో ఊహించుకుంటుంటాడు, కానీ భగవంతుడు చేసేది మాత్రం ఆయన చేసే పని చేస్తాను, ఆయన చేస్తాడు. ప్రత్యక్ష దైవం. అలా ప్రతి ఒక్కడు భయపడుతున్నది దేనికంటే దైవం ఉన్నాడు అని భయపడుతున్నాడు. లేకపోతే ఇప్పటికే ఒకడినొకడు మారిపోతున్నాడు. అంటే ఒకరినొకరు మోసాలు చేసుకోవడం ఎక్కువైపోయింది. దేవుడు లేడనే భావన పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే వాడికి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని నెరవేర్చలేదని చెప్పేసి దేవుడు లేడని చెప్తున్నాడు. అలాగని చెప్పి ఇంకో అన్య మతాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ పోయినా దైవం ఒకటే ఉంటుంది. అవును, ఎక్కడ పోయినా దైవం అనేది ఉన్నది ఒకటి. ఈ సూర్యుడు మనకు సింహరాశి అధిపతి, ఉత్తర నక్షత్రాధిపతి, కృత్తికా నక్షత్రాధిపతి, ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి, ఆదివారానికి అధిపతి, సప్తమి తిథికి అధిపతి, సింహరాశికి అధిపతి, మాఘమాసానికి అధిపతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. అయితే ఆయనే ఆదిదేవుడు అంటారు. ఆదివారం ప్రారంభం. ఆయనే ఆదివారం అంటే సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఆయన సంచరిస్తుంటాడు గాలిలో. అదే పాజిటివ్ గాలి. ఆ గాలిలో సంచరిస్తూ ఉంటాడు. దాన్నే సూర్య సంచారం అంటారు. మనకు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నాడు, పరోక్షంగా కూడా సంచారం చేస్తుంటాడు. ఈ యొక్క సూర్య భగవానుడే మనకు ఆత్మను పీడించేవాడు. ఆత్మ అనగా ఏమిటి అనేది కూడా మనం వేరే ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఈ సూర్య భగవానుడే ఈ విశ్వాన్నంతా కూడా సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను రెండు విధాలా కూడా కాపాడుతున్నటువంటి ఆది దైవం, ఆది దేవుడు శ్రీ సూర్యనారాయణ. సర్వే జన సుఖినో భవంతు.